మీ చెవి రంధ్రం సైజు ఎంత పెద్దగా ఉన్నా సరే ఇలా గనుక చేస్తే ఎంత పెద్ద చెవి రంధ్రమైనా సరే 2 సెకండ్లలో చిన్నగా మారుతుంది. మీకు నచ్చిన అందమైన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సాగిపోయిన చెవి రంధ్రం సైజుని చిన్నగా చేసుకోవడం ఎలా? చాలామందికి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది, బట్ పెట్టుకోలేరు. దానికి కారణం ఏంటంటే చెవికున్న రంధ్రం అనేది సాగి మనం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనేవి ఏలాడుతూ చూడడానికి అంత బాగా కనపడవు. కొంతమందికి చిన్న చిన్న రింగులు కానీ స్టడ్స్ కానీ పెట్టుకున్నా అవి ఏలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చాలామంది టీనేజర్స్ వాళ్ళలో కూడా చూస్తున్నాం. పెద్ద పెద్ద లైక్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న, చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకున్న ఇదే ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ అడిగేది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, ఇన్స్టెంట్ సొల్యూషన్ ఉందా? ఇన్స్టెంట్ పర్మనెంట్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బట్ ఈసారి కొంచెం కొత్తగా చాలా సింపుల్గా చెప్తాను. చెవి రంధ్రం సైజుని ఎంత పెద్దగా ఉన్నా సరే మీరు చిన్నగా చేసుకోవచ్చు. అంటే సాగిపోయిన చెవి రంధ్రాన్ని అయినా సరే చాలా చిన్నగా మార్చుకోవచ్చు ఈ చిన్న టెక్నిక్తో. అలాగే 2 సెకండ్లలో ఎంత పెద్ద చెవి రంధ్రాన్ని అయినా సరే చిన్నగా మార్చుకొని మనకి నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది చూసేద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఏ హెయిర్ ఆయిల్ వాడితే మాకు జుట్టు వస్తుంది చెప్పండి అని అడుగుతున్నారు కదా. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. తక్కువ టైంలోనే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చాలామంది వాడి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది వాడితే మీకు కూడా రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేస్తారు. 100% ట్రస్ట్ చేసి యూజ్ చేయండి, రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పటికే చాలామంది వేలల్లో మన హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నారు. మీరు ట్రై చేస్తే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది మెంతులు మన చెవి రంధ్రం సైజుని చిన్నగా చేయడానికి సూపర్గా వర్క్ అవుతాయి. మెంతుల్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా మనం మెంతులు తీసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసి ఇందులో మెంతులు మునిగేంత వరకు వాటర్ పోయాలి, డ్రింకింగ్ వాటర్ అన్నమాట. పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలా వదిలేయండి. నైట్ అంతా నానిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా, మెంతులు అయితే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మెంతుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కనుక నేను ఇక్కడ కిచెన్ రోల్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోండి. మెంతుల్ని మనం మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. ఈ పేస్ట్ని చేసుకోవడానికి మనం బయట వాటర్ని యూజ్ చేయకూడదు. మెంతులు నానబెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ని మీకు కావాల్సినంత యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నేనైతే మెత్తటి పేస్ట్ అనేది చేసేసాను అనమాట. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. బయట అయితే వెంటనే పాడైపోతుంది. సో ఇది అంత కష్టమైన పని కాదు, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెమెడీ అండి. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ పేస్ట్లో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చే వరకు ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వచ్చి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు టర్మరిక్ అనేది యాడ్ చేసేయండి. కిచెన్లో ఉండే టర్మరిక్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఇలానే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు అయితే ఇదేం పాడవదండి. ప్రతిదీ కూడా ఇంట్లో దొరికేది. ఇక్కడ మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. మహా అయితే దీనికోసం మనం టైం అనేది కేటాయించి రెడీ చేసుకుంటే మనం ఎంత పెద్ద చెవి రంధ్రాన్ని అయినా సరే చిన్నగా చేసుకోవచ్చు. సో ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉండే చెవి రంధ్రం మనకి ఇయర్ రింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా వేలాడుతున్నట్లు ఉంటుంది, అందంగా కనిపించదు. సో మనం చెవి రంధ్రాన్ని బిగుతుగా చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే. ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్ లేనప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. ఈ చెవి రంధ్రం ఉన్న ప్లేస్లో ఆయిల్ని అప్లై చేసేసి మనం బాగా మసాజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ వల్ల చెవి రంధ్రం సైజ్ అనేది చాలా చాలా చిన్నగా అవుతుంది, అంటే షింక్ అవుతుంది అన్నమాట. సైజ్ అనేది మనకి చాలా చిన్నగా అవుతుంది.
ఇలా మనం రోజు నిద్రపోయే ముందు ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆలివ్ ఆయిల్ అయినా పర్వాలేదు, మీకు అందుబాటులో ఉన్న ఆయిల్తో మీరు మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అనేది చేసుకోవాలి. ఈ చిన్న టిప్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుందంటే 1 వీక్లోనే మీకు సూపర్ రిజల్ట్ అయితే కనపడుతుంది ఈ మసాజింగ్ టిప్ అనేది. సో ఫస్ట్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని చెవి రంధ్రానికి అయితే అప్లై చేసుకోవాలి. 2 వైపులా అప్లై చేసేయండి. హోల్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ పేస్ట్ అనేది. సో పైపైనే కాకుండా కొంచెం డీప్గానే అప్లై చేసేసుకోండి. బాగా అప్లై చేసిన తర్వాత దీన్ని మనం అలా వదిలేయకుండా ప్లాస్టర్ అనేది అంటించేసేయాలి. ఇలా అంటించడం వల్ల ఏంటంటే ఈ పేస్ట్ అనేది మనకి డ్రై అవ్వదు. సో ఇదేంటంటే హోల్లోకి వెళ్ళి ఎంత పెద్ద రంధ్రాన్ని అయినా సరే చిన్నగా మారుస్తుంది. ఇంకొక విషయం అండి, వీలైనంత తిక్కుగా అంటించేసేయండి. అంటించిన తర్వాత ప్లాస్ట్ అంటిస్తున్నాను, మీరు టేప్ కూడా అంటించవచ్చు అనమాట. మనకి ట్రాన్స్పరెంట్ అయినా పర్వాలేదు, నార్మల్ టేప్ అయినా పర్వాలేదు. రాత్రి నిద్రపోయే ముందు ఇలా అప్లై చేసుకొని పడుకోండి. ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే నైట్ అంతా కూడా ఇది ఉంటుంది. మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఒక 7 డేస్ చేసి చూడండి. చెవి రంధ్రం సైజ్ అనేది పర్మనెంట్గా చిన్నగా అవుతుందన్నమాట. మీకు మంచి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇన్స్టెంట్ టిప్ అనమాట. ఎంత పెద్ద చెవి రంధ్రం ఉన్నా సరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏలాడకూడదు అంటే ఇది పాటించండి. మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదండి, స్టిక్కర్స్లో కొంచెం పెద్ద స్టిక్కర్ని తీసుకొని చెవికి వెనకమాల ఇలా అంటించేసేయండి. దీనికి గమ్ము కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇయర్ రింగ్ని తీసుకొని పెట్టేసుకోవడమే, చాలా సింపుల్. ముందైతే మనకి ఏలాడుతున్నట్లు ఉంటుంది, బట్ ఇప్పుడు అలా ఉండదన్నమాట, స్టాండర్డ్గా ఉంటుంది. సో మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట. ఇది అస్సలు జారదు, చెవికి అంటు పెట్టుకొని చాలా అందంగా కనపడుతుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది హెల్ప్ అవుతుందండి. పెద్ద వయసు ఉన్న వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకొని పార్టీకైనా, ఫంక్షన్కైనా, ఫెస్టివల్ టైమ్స్లో అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ నాకు షేర్ చేసేయండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్నా ట్రై చేయొచ్చు, ఇన్స్టెంట్ కావాలనుకున్నా ట్రై చేయొచ్చు. దీనివల్ల ఖచ్చితంగా మీకు సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇది వారంలో కనీసం 4 నుండి 5 సార్లు అనేది అప్లై చేయండి. అప్పుడే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ప్రతిరోజు అప్లై చేసి పడుకున్నా నో ప్రాబ్లం. అప్లై చేసి మీరు ప్లాస్టర్ అనేది వేసుకోండి. మార్నింగ్ అనేది వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నైట్ అనేది చేసి మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి. ఖచ్చితంగా చెవి రంధ్రం అనేది చిన్నగా మారుతుంది. సో తప్పకుండా ట్రై చేస్తే 100% రిజల్ట్ కనబడుతుంది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు వెంటనే నేను చెప్పాను కదా ఇన్స్టెంట్ టిప్స్, వాటిని ట్రై చేయండి. ఎంత పెద్ద చెవి రంధ్రమైనా సరే చిన్నగా మార్చుకోవచ్చు. మనకి నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.